ప్రపంచంలోనే అతిపెద్ద కరువులు రాబోతున్నాయి, తీవ్రమైన ఎండలు వస్తాయని. రెండోది, సరే వాటెవర్ ఈ న్యాచురల్ గ్యాస్ సహజ వాయువు కూడా షార్టేజ్ వస్తుంది. యూరియా ప్రొడ్యూస్ చేయాలంటే అది కూడా ఒక అవసరం. ఇవన్నీ ఉన్నాయి. వాటెవర్ నేనేమంటానంటే, ఇప్పుడు కొన్ని గ్రామాలు నాకు వద్దంటారు. సపోజ్ కులగూడు మండలం ఉంది, మాకు పడలేదు అని కొన్ని చిన్న చెరుకూరు, వరిగుండ, కావలిపాలెం మాకు వద్దు. ఎందుకు వద్దని అడిగాను. నేను అందరినీ పిలిచి మీటింగ్ పెట్టాను. వాళ్ళు ఏమంటారంటే, ఒక్క క్రాప్ అయితే 4.5 నుంచి 4.75 ఫుట్లు, కొన్ని 5 ఫుట్లు అవుతున్నాయి. 2 పంటలు అయితే 2 పంటలు కలిసి 7-8 ఫుట్లు పండేది కష్టంగా ఉంది అని. ఇప్పుడు కనుపూరు కాలం కింద వద్దన్నారు. మాకు వద్దనే వద్దు. తిప్పూరుపాడు బ్యాంక్ నా దగ్గర 66,000 ఎకరాలు ఉంటే 27,000 ఎకరాలకు పరిమితం చేస్తుంది. రూరల్కు 6,000 చిల్లర మిగతాది. కిందోడు మాకు వద్దంటారు. ఆల్మోస్ట్ 40,000 ఏకర్స్ రూల్. అందుకనే నీళ్లు ఉన్నాయి, కానీ జాగ్రత్త పడండి, రైతుల అభిప్రాయాలు తీసుకోండి. ఇంకొక మాట, లాస్ట్ ఇయర్ 23 ఎంత ఘోరం. అసలు కాలువలు పనులు చేయకుండా ఆఫీసులో కూర్చొని బిల్స్ చేసుకున్నందువల్ల సెకండ్ క్రాప్ 1,10,000 ఎకరాలకు ఇచ్చారు. ఎన్ని టీఎంసీలకు వచ్చాయి? 40 టీఎంసీ. ఎంత వేస్టేజ్ అయిపోయినాయి? ఆల్మోస్ట్ మోర్ దెన్ 36-37 టీఎంసీ. దాని రిపర్కషన్స్ ఏంటి? ఫస్ట్ క్రాప్ 3.5 లక్షల ఎకరాలకి కావుల కాలువ, పార్ట్ ఆఫ్ ఉత్తర కాలువ కండలేరు కింద, గూడూరు డివిజన్ 0 ఫస్ట్ క్రాప్. మొదటి పంట 3,50,000 ఎకరాలు బీడు పెట్టారు. అది వేస్ట్ చేశారు. ఇప్పుడు ఈ ఫస్ట్ క్రాప్ మాత్రం ఇప్పుడు చాలా పద్ధతిగా చేశారు. నీటి సంఘాలు కానీ, రైతులు కానీ, డిపార్ట్మెంట్ కానీ ఎక్కడ నీళ్లు వేస్ట్ చేయకుండా చేశారు. అయితే కలెక్టర్ గారు ఏంటంటే, ఆ గేట్స్ ప్రాబ్లం ఉంది. మీరే వచ్చారు, కండలేరు లో లెవెల్ స్టోరీస్ షట్టర్స్ చేయకపోతే అర్ధరాత్రి దాకుండి జనరేటర్స్ పెట్టి దింపేసిపోయినారు. ఇప్పుడు ఆ గేట్స్ ప్రాబ్లం ఉన్నాయి, సమస్యల గేట్లలో లీకేజీలు ఉన్నాయి, కండలేరు కింద సముద్రానికి పోతానే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇటువంటి వాటిల్లో మనం స్పెషల్ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఫండ్స్ ఎట్లా ఫండ్స్ విషయంలో కోఆర్డినేట్ చేస్తారో కూడా కలెక్టర్ గారి స్పెషల్ కేర్ తీసుకోవాలి. ఎందుకంటే ఒక్క బొట్టు నీరు వేస్ట్ అయినా దానివల్ల నష్టపడతాం. అది ఇవన్నీ వెంటనే లస్కస్తాయి. నేనేమంటాను, 200 ఎకరాలు ఇప్పుడు వాడు పెట్టుబడి 30,000 పెడుతున్నారు, మినిమం 30,000. 200 లస్కర్లు జీతాలు ఇవన్నీ ఉన్నాయి. సగం కలెక్ట్ అయినా వాళ్ళ సమస్య తీరిపోతాయి కదా. ఆ ప్రయత్నం మనం చేయాలి కదా, రైతులను ఒప్పించాలా. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మ్యాక్సిమం ఏ రైతుకి ఆ రైతు చేసుకోమంటున్నాం. నీటి సంఘాలు మెయింటైన్ చేయమన్నాం. ఫస్ట్ ఇయర్ నీటి సంఘాలు రాకపోతే టెండర్స్ ఇచ్చేసాం. 3 లక్షలైనా, 5 లక్షలైనా, 10 లక్షలు. వాళ్ళ గవర్నమెంట్లో అది కాదు కదా, ప్యాకేజ్ 30-40 వర్కులు కలిసి 3 కోట్లు ఆఫీసులో కొంచెం బిల్లులు చేసుకున్నాం. దాని ఫలితం 35 టీఎంసీలు పోయింది. 3-4 లక్షల ఎకరాలు ఫస్ట్ క్రాప్ వేయడం. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఏదైనా 10% లోపాలు ఉండొచ్చు, కానీ పని చేస్తేనే బిల్లు చేయాలని చెప్పి నేనైతే గ్రూప్స్ పెట్టేసేసాను. నీటి సంఘాల గ్రూప్ వాళ్ళు GPS మ్యాప్ లొకేషన్ పెట్టి ఫోటో పెట్టాలి. కాలువ పనిచేసి వాళ్ళకే డిపార్ట్మెంట్ బిల్ చేయాలి. ఇంత స్ట్రిక్ట్గా మనం చేసుకుంటున్నాం. దానివల్ల రైతులకి చాలా ఉపయోగం. అలాంటప్పుడు ఇది కూడా కలెక్ట్ చేసేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. నీటి సంఘాల నాయకులు ఇష్టం. ఇప్పుడు కనుపూరు కాలువ ఎగ్జాంపుల్ 66,000 ఎకరాలు ఉంటే మనకు రూరల్ భవనం ఏదో ఒక 20,000 ఎకరాలు చాలు అనుకున్నాం. అంటే ఎవరికి అవసరమో చూసుకోండి. 2 వాటర్ సేవింగ్స్ చాలా ముఖ్యం. మనకి ఫస్ట్ క్రాప్, మళ్ళీ అక్కడ ఇండస్ట్రీస్కి నీళ్లు, తిరుమలకి నీళ్లు, చెన్నైకి తాగునీరు, పరిశ్రమలకు తాగునీరు, మనకి తాగునీరు, ఎవాపరేషన్ లాసెస్ ఇవన్నీ ఉంటాయి.
ఎక్స్ట్రా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ పరిస్థితుల్లో టీఎంసీ 9,000 ఎకరాలకి టీఎంసీ ఖర్చు కావాలా, అంతకంటే ఎక్కువ ఖర్చు కాకుండా డిపార్ట్మెంట్ చూసుకోవాలా. దయచేసి మీరు నీటి తీరువ ఎంతో కొంత కలెక్షన్స్ మొదలు పెట్టించారు అని ఇమ్మీడియట్గా వాళ్ళకి ఇచ్చేసేస్తాం లస్కర్ సేఫ్టీ వస్తుంది. తర్వాత ఏంటంటే ఆ లస్కర్స్ కూడా నంబర్ ఆఫ్ లస్కర్స్ రిక్వైర్మెంట్లో 30% ఉండాలి. అది కూడా కలెక్టర్ గారు ఏం చేయాలో చూసుకొని ఈ కలెక్షన్స్ మొదలైతే మనం టెంపరీగా మనం అపాయింట్ చేసేసి వాటర్ సేవింగ్స్ వస్తున్నాయి. వాళ్ళకి ఇచ్చే డబ్బు కంటే వాటర్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. నమస్కారం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.